అందరికీ నమస్కారం. సాధారణంగా పిల్లలకి సెలవులు ఇవ్వంగానే ఎక్కడికైనా పిలుచుకెళ్తూ ఉంటాం. మా వారు ఒక్కరోజు ఖాళీగా ఉన్నా ఎక్కడికైనా పిలుచుకెళ్తూ ఉంటారు. ఎక్కువగా టెంపుల్స్‌కే తీసుకెళ్తూ ఉంటారు. మొన్న డిసెంబర్ 25 గుడికి అని బయలుదేరిన వాళ్ళం 2, 3 ప్లేసులు తిరిగేసాం. అది ఏమేమిటి అనేది వీడియో తీశాను. చిన్న వీడియో. మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. చూసేయండి. శ్రీ కటువ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది గోళ్ళ అనే ఊర్లో ఉంది. కళ్యాణదుర్గము అనంతపురం మధ్య బైపాస్ మీదుగా ఉంటుంది ఈ దేవాలయం. కళ్యాణదుర్గం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. స్వామివారు మనకి ఈ రూపంలో దర్శనమిస్తారు. అలాగే కుడి పక్కన నాగేంద్రుని విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు అటు ఇటు రావి చెట్టు వేప చెట్టుతో ఉంది. వెనక వైపు అంతా కూడా కళ్యాణ మండపము. అనేక వేల కళ్యాణాలు జరిగాయి ఈ దేవాలయంలో. చుట్టూరా పొలాలతోటి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. అలాగే స్వామివారి ధ్వజస్తంభము రోడ్డుకి అవతల వైపు ఉంటుంది. అలా స్వామివారి దర్శనం అయిన తర్వాత మేము మా వారికి తెలిసిన వాళ్ళ అరటి తోటకి వెళ్ళాము. మా హన్వి మేము సరదాగా తోటలో గడిపాము కాసేపు. మీకు కూడా చూపిద్దామని షూట్ చేశాను కొంత. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇక తోటని చూసుకొని మా వారి కాలేజ్కి వచ్చేసాము. మా వారి కాలేజ్ని కూడా ఒకసారి చూడండి, ఎంత బాగుంటుందో. ఇదంతా కూడా అనంతపురం బైపాస్ రోడ్డు మీదకే మా వారి కాలేజ్ కూడా ఉంటుంది. ఇదేనండి మా వారి కాలేజీ. ఇది బస్ స్టాప్. స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా 3 క్యాంటీన్లు పెట్టున్నారు ఇక్కడ. మా వారు వర్క్ చేసిన అన్ని కాలేజెస్లో కల్లా నాకు ఈ కాలేజ్ చాలా బాగా నచ్చింది. పాలిటెక్నిక్ కాలేజీ. 2 బ్లాకులు ఉంటాయి. ఇది మెయిన్ బ్లాక్. 2009లో స్టార్ట్ చేశారు ఈ కాలేజీ. ఈసీఈ సివిల్ ఫస్ట్ స్టార్ట్ చేశారు. 2021లో ఏఎంఎల్ స్టార్ట్ చేశారు.
ఇది సెకండ్ బ్లాక్. అలా మా వారి కాలేజీలో కాసేపు టైం స్పెండ్ చేసి మా ఇంటికి చేరుకున్నాం. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.